ప్రభు నామములకు మహిమ కలుగును గాక. బాగున్నారా ప్రియదేవుని బిడ్డలారా? ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మీతో కలిసి ప్రార్థించడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ ఉదయకాల సమయంలో తమ్ముడు ఈ పడకలు దిగి కిందకి ప్రార్థన చేసుకున్నారండి. మీరు మీ కుటుంబంతో మోకరించండి. బైబిల్ చదువుతున్నారా? వాయిదాలు వేస్తా ఉన్నారా? ఒకసారి అర్థం చేసుకోండి. దైవజనుడు ఎందుకు మాటికి చెప్తున్నాడో అర్థం చేసుకుని మీరు ముందుకెళ్ళండి. అయ్యారు మా బాధలు అలాంటి, మా సమస్యలు అలాంటివి ఎక్కడ చేయవండి, ఎక్కడ చదువు అనుకుంటున్నారా? అందుకనే మీ కొరకు నా కొరకు దేవుడు ఒక మాటను తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనం అంటాడు, తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ఏమని చెప్తున్నాడంటే తన సిలువ, నా సిలువ అని చెప్పాల. చాలా మంది యేసు ప్రభు వారి సిలువ మోయడానికి ఇష్టపడుతున్నారు. యేసు ప్రభు వారి యొక్క ఎలా ఇది చేస్తారో అలా చేయడానికి చేస్తున్నారు తప్ప ఆయన అలా చెప్పలేదు. తన సిలువ అన్నాడు. అంటే నీకు ఒక సిలువ, నాకు ఒక సిలువ. అంటే ఎవరి జీవితాన్ని బట్టి వారికి ఒక శ్రమ సిలువ ఉంటుంది, శ్రమ సిలువ ఉంటుంది. అందుకని తన సిలువని ఎత్తుకుని, అంటే శ్రమను ఉన్నప్పుడు తప్పించుకుని పారిపోవడం కాదు. శ్రమ అనే సిలువను ఎత్తుకుని ఎవరిని వెంబడించాలంటే దేవుణ్ణి వెంబడించాలి. యేసుప్రభు వారు కూడా చూడండి, ఆ సిలువను మోస్తూ తండ్రి అని యెహోవా దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారు. తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమన్నారు. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపిన వాడు నాకు పాత్రుడు కాడు. చాలా మంది నీ సిలువ ఎత్తుకుని దేవుణ్ణి వెంబడించుకోకుండా ఉంటే నువ్వెలా పాత్రుడు అవుతావు? చూడండి, శ్రమ సిలువ నీకు ఒక్కడికే రాలేదు, యేసేపు కూడా వచ్చింది. తన సిలువ అంటే తన అన్నదమ్ములే, తన తోటి వారే తను ఎంతగానో శ్రమకు పెట్టారు. అయినా తన సిలువను మోస్తూ యేసయ్యను వెంబడిస్తూ ఉన్నాడు. దేవుడు అందుకే అతన్ని దీవించాడు, ఆశీర్వదించాడు. ఈ ఉదయం మాట అర్థమవుతుందా? నీవు దేవుని సిలువ మోయటం కాదు, నీ సిలువను మోస్తూ ఆయన్ని వెంబడించేవాడిగా ఉండు. దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, నిన్ను దీవిస్తాడు. ఈ శ్రమలు తట్టుకోలేక పారిపోవటమో, శ్రమలో అనే సిలువ మోయలేక జారిపోవటమో కాదు. చక్కగా దేవుని కొరకు నిలబడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి, ప్రార్థన బట్టి, అనేకుల కొరకు ప్రార్థించే భాగ్యం ఇచ్చినందుకు, మమ్మల్ని మా పరిచయం దీవించినందుకు వందనాలు. పరీక్ష రాస్తున్న బిడ్డల కుటుంబాలు దీవించండి, పరిచయం చేస్తున్న సావుకులను కూడా దీవించి, జరుగుతున్న మీటింగులు కూడా జయకరంగా జరిగించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ ఆల్.